కాలనీ నల్లగుట్ట పైన బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి దేవాలయం అన్నమాట గుడి. ఇక్కడ 24వ మహాపడుపుగా జరుగుతుంది అనమాట. చాలా చాలా బాగా జరుగుతుంది, అంగరంగ వైభవంగా ఎప్పుడు రాని వాళ్ళు కూడా వచ్చి అబ్బా చాలా బాగా అయింది. మాకైతే 2 రోజులు అసలు నిద్ర రాలేదు. అంటే నిద్రలు కూడా దేవుడు వచ్చినట్టు అనిపించింది. మా ఫ్రెండ్స్ వచ్చారనమాట. 3 సంవత్సరాల నుంచి చెప్తున్నానికి రాలేదు. ఈసారి వచ్చింది. మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇదైతే నిద్రలు కూడా మల్లికార్జున స్వామి వచ్చినట్టు అనిపించింది. చాలా మంచిగా అనిపించింది వచ్చినందుకు. అయితే ఇంకా నల్లగుట్ట ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దగ్గరికి పిల్లలు వస్తే ఉదగట్టుకుంటే ఒక సంవత్సరం పూజ రోజు ఉదగట్టుకుంటారనుకో మళ్ళీ పడుకునే వరకు పిల్లలు అయిన వాళ్ళు లేకపోతే వాళ్ళు ప్రెగ్నెంట్ చాలా గల అనమాట. చాలా మహిమగల దేవుడు మల్లికార్జున స్వామి బ్రహ్మరమ్మ తల్లి. చూడండి ఎంత ఇంకా మీరే పాటలలో చూసుకుంటూ మాతో పాటు మీరు కూడా చూడండి, వీక్షించండి పూజ. ఓకే అండి. చిన్నస్వాములు కన్యస్వాములు అసలు అయితే ఇంకా పాదయాత్ర కూడా వెళ్తారనమాట. ఈ గుడి కాంచి శ్రీశైలం దాకా జీడిమెట్ల నుండి శ్రీశైలం వరకు 6 రోజులు 7 రోజులలో పోతారు. అయితే ఇది మా మరిది వాళ్ళైతే 8వ సారి అనమాట పాదయాత్ర పోవడము. మా తమ్ముడైతే 5వ సారి. మంచిగా ఏం అలసిపోకుండా మధ్యలో కిలోమీటర్స్ వస్తుంది మా దగ్గరికి శ్రీశైలము. మహిమగల దేవుడు మల్లికార్జున స్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి అంటారు. ఇక్కడ శ్రీశైలంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి, ఇక్కడ గుడిగల్లి చిన్న శ్రీశైలం పిలుస్తారనమాట. అంత బాగా అసలు అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చూడండి స్వాములు ఎట్లా డ్యాన్సులు వేస్తున్నారో చాలా బాగా జరుగుతుంది. గుడి కోసం అయితే చాలా మల్లికార్జున స్వామి లేకుండా మంచిగా స్వామి గుడి టెంపుల్ కట్టించడం. చాలా చాలా ఇబ్బందులు పడుతుంటానైనా సరే మంచిగా మన ఎమ్మెల్యే వివేకానంద గారు మంచిగా రోడ్డు కూడా వేయించారు. చాలా బాగా టెంపుల్ అయితే స్టార్టింగ్ అయితే చాలా పడుకునేటోళ్ళు అనమాట. పాములు వచ్చేది పెద్ద పెద్ద పాములు వచ్చినా సరే భయం లేకుండా అక్కడే పడుకునేటోళ్ళు. ఒక్కరితోటి స్టార్ట్ అయింది మాల వేసుకోవడం. ఇప్పుడు 108 మంది 120 మంది ఉన్నారనమాట గుడి దగ్గర. సన్నిధానం అనమాట ఇది. గుడి అయితే చాలా 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 బాగా జరుగుతుంది. నాతో పాటు
పసుపు పువ్వులు అన్నీ ఒకటి బిల్వం ఇక బిల్వం త్రిదళం అంటే త్రిదీలో మూడాకుల బిల్వం చేసుకుంటే ఆకులు ఉంటుంది వాటితో అన్ని ఇట్లా అభిషేకాలు తెల్ల డ్రెస్సులు వేసుకుని చాలా సంవత్సరాల నుంచి వేసుకునేటోళ్ళు ఇంటికి రుమాలు కట్టుకున్నారా అని మా గురుస్వామి. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.